గత 26 ఏళ్లుగా మీరు ఈ దీక్షను తీసుకొని నిరాటంకంగా చేస్తున్నారు. సో, మొదటిగా ప్రారంభించినప్పుడు మీకు ఎందుకు ప్రారంభించాలి అనిపించింది? ఇలా చేస్తున్నప్పుడు మీకెలా ఉంది ఫలితం? స్వామియే శరణమయ్యప్ప. నేను 5వ క్లాస్ చదువుతున్నప్పుడు చిన్నపిల్లవాడిని. అప్పుడు మా ఊర్లో చాలామంది అయ్యప్ప స్వాములు అయ్యప్ప దీక్షలో వెళ్తూడం చూసేవాడిని నేను. కొన్ని సందర్భాల్లో వాళ్ళు చూసినప్పుడు నాకొక అనుభూతి కలిగింది. నేను ప్రతిసారి కూడా ప్రతి అయ్యప్పని చూసేటప్పుడు స్వామియే శరణమయ్యప్ప అని అంటూ 1000 మంది స్వాములు నాకు కనబడినప్పుడు సహస్రం అంటే 1000 సార్లు స్వామియే శరణమయ్యప్ప అన్న అనే స్వామియే శరణమయ్యప్ప అనే తారక మంత్రాన్ని చదవాలి అని చెప్పాలని నాకు ఆశ కలిగింది. అలాగా ప్రతిసారి ప్రతి అయ్యప్ప స్వామి కనబడుతున్నప్పుడల్లా చూసి స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అని నేను అంటూ స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ఉండేవాడిని. అలాగే నాకు 21 సంవత్సరాలు వచ్చినప్పుడు మొదటిసారి మాలాధారణ గావించాను. ఆ మొదటిసారి మాలాధారణ గావించినప్పుడు శబరిమల అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి మొట్టమొదటి మెట్టు దగ్గరికి వెళ్ళి స్వామి నాకు 18 సంవత్సరాల వరకు ఎటువంటి ఆటంకం కలిగించకుండా నన్ను నిరంతరము ఈ 18 సంవత్సరాలు మాల వేసుకునే భాగ్యాన్ని కల్పించు స్వామి అని నేను స్వామి వారికి వేడుకోవడం జరిగింది. అలాగే ఆ స్వామి నా మొర ఆలకించారో విన్నారో తెలియదు కానీ ఇప్పటి వరకు కూడా నా 26 సారి ఈ మాలాధారణ గావించడం ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా నాకు నిరంతరం అయ్యప్ప స్వామి దీక్షను తీసుకునే ఆ మహాభాగ్యం హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి నన్ను కల్పించడం చాలా మహా ఆనందకరం మహాభాగ్యంగా నేను భావిస్తూ ఉంటాను. అలాగే ప్రతిసారి మనం అయ్యప్ప దీక్షలో నేను వెళ్ళేటప్పుడు స్వామివారికి దర్శనం చేసుకున్నప్పుడు మళ్ళీ పునఃప్రదేశం కల్పించమని ప్రతిసారి కూడా నాకు మళ్ళీ వచ్చే సంవత్సరం మాల వేసుకునే భాగ్యాన్ని కల్పించు స్వామి అని చెప్పి స్వామివారిని వేడుకోవడం. అలాగే అయ్యప్ప కూడాను నాకు ప్రతి సంవత్సరం మాల వేసుకునేటటువంటి భాగ్యాన్ని కల్పించడం. అలాగే ప్రతిసారి కూడా చాలామంది స్వాములతో నేను సామూహికంగా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేటప్పుడు స్వామివారి మంది ఎందుకో నాకు తెలియనటువంటి కన్నీటి దారులు వస్తుంటాయి. ఇంత పవిత్రమైన దినాలు నేను నీ నామస్మరణతో గడిపాను, నేను సివిలైపోతున్నాను కదా, మళ్ళీ ఈ మాల ఉద్వాసన జరుగుతుంది కదా స్వామి, నాకు ఈ పుణ్య దినాలు ఈ పర్వదినాలు మళ్ళీ నా జీవితంలో వచ్చే సంవత్సరం దాకా వెయిట్ చేయాలని చెప్పి నేను స్వామివారి దగ్గర బాధపడుతూ ఉంటాను. అలాగే కూడా స్వామివారు కూడా అతి తొందరగా కళ్ళు మూసి తీసేలోపుగా మళ్ళీ కార్తీక మార్గశిరాలు రావడం, మళ్ళీ మాలాధారణ గావించడం, మళ్ళీ అందరూ సామూహికంగా దీక్ష తీసుకుని స్వాములంతా కూడా శబరిమల యాత్రకి ప్రయాణం చేయడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది.